మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమాకు బ్రేక్ వేశాడు తన వారసుడు. ఆల్రెడీ చెర్రీకి కొడుకంటూ ముందే ప్రచారం పెంచారు. కొడుకైనా కూతురైనా వాళ్లే తన కొత్త సినిమాకు రిబ్బన్ కట్ చేస్తారట. ఇదే లాజిక్ మెగా ఫ్యాన్స్ ని ఆలోచనలో పడేస్తోంది. రామ్ చరణ్ కొత్త సినిమాకు బ్రేకులు పడ్డాయి. గేమ్ చేంజర్ తర్వాత చెర్రీ పూర్తిగా రెస్ట్ తీసుకుంటాడట. తన వైఫ్ డెలివరీ దగ్గరలో ఉండటంతో అంతవరకు తనతోనే ఉండబోతున్నాడట. వైఫ్ డెలివరీ తర్వాతే తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తుందట. ఓ రకంగా చూస్తే చెర్రీకి పాపో బాబో పుట్టాకే కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉంది. బుచ్చిబాబు తీసే సినిమా అందుకే ఇంకా హోల్డ్లో ఉంచారట. కథనం, లొకేషన్లు, మ్యూజికల్ సిట్టింగ్స్ అన్నీ పూర్తయ్యాయట. ఇక శంకర్ మేకింగ్ లో చెర్రీ చేస్తున్న సినిమా తాలూకు వర్క్ ఇంకా 10 రోజులుందట. అదయ్యాక చరణ్ ఇంటికే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. ఇక తనకు పుట్టబోయేది బాబే అని కాదు పాప అని సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ పెరిగాయి. ఏదేమైనా వైఫ్ డెలివరీ తర్వాతే బుచ్చిబాబు ప్రాజెక్టు మొదలవుతుందట. అదే కాదు, శంకర్ సినిమా రిలీజ్ కి రిబ్బన్ కట్ చేసేది కూడా చెర్రీ వారసుడే అంటున్నారు. సమ్మర్లో శంకర్ సినిమా రిలీజ్ కాబట్టి ఆలోగా మెగా వారసురాలు రావటం ఖాయం. అయితే సెంటిమెంట్ గా తన నామకరణ తర్వాతే గేమ్ చేంజర్ రిలీజ్ ప్లాన్ చేశారట. అలాగే బుచ్చిబాబు సనా మూవీ కూడా అప్పుడే పట్టాలెక్కుతుందట. శంకర్ మేకింగ్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా మారాడు. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు చెర్రీ కొత్త మూవీ లాంచింగ్ డేట్ ని డిసైడ్ చేసేది చెర్రీ వారసుడో లేదంటే వారసురాలు. అందుకే అసలైన గేమ్ చేంజర్ చెర్రీ బేబీని అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు పెరిగాయి.